హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జ్యోతి చందు యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇంకా ఈరోజు వీడియోలో ఏంటంటే చూడండి, ఇవన్నీ నాటుకోళ్ళు మా అమ్మ పెంచుకుంటుంది. ఇప్పుడైతే ఇక వర్షాకాలం కదా, అన్నిటికీ జబ్బులు వస్తున్నాయి. ఒక్క కోడికి వస్తే మిగతా చుట్టుపక్కల ఉన్న అందరి కోళ్ళకు కూడా వస్తున్నాయి. అందుకని చెప్పి ఇంకా పెంచి వాటిని ఊరికే చంపుకునే కంటే అమ్ముకున్నా కొంచెం డబ్బులన్నీ వస్తాయి కదా, అందుకని చెప్పి వీటిని అయితే ఇక అమ్మదలుచుకుంది. సాయంత్రం టైంలో ఇప్పుడు వీటికైతే రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి వేస్తున్నది మేతగా. ఇక్కడ చూడండి, మావాడు కోళ్ళకు బియ్యం వేయరా అంటే వాడు వేయకుండా మంచిగా తినుకుంటూ పక్కన అన్ని పారబోసుకుంటున్నాడు. వేయరా కోళ్ళకంటే అప్పుడు వేస్తున్నాడు. ఇంకా కోడికై కోడికై కోడికైమ్మా ఆరు కోడికై. వెరీ గుడ్. ఈ నాటుకోళ్ళు పెంచడం అంటే మా అమ్మకైతే చాలా ఇష్టం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లున్నాయంటే వర్షాలకు ఎక్కువ జబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం చూస్తూ ఇంత పెద్దగా పెంచుకొని ఇన్ని నెలలుగా పెంచుకుంటూ మన కళ్ళ ముందు అవి చనిపోతే అది మనకు తిన్నట్టు ఉండదు, ఇటు మనకు డబ్బులు వచ్చినట్టు కూడా లేదు కదా, పెంచుకొని వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా అమ్మదలుచుకుంది. ఇతనైతే కోళ్ళు కొనే అతను మా ఊరు అతనే. ఈవినింగ్ చెప్పిండు, ఇట్లా చీకటి పడిన తర్వాత వస్తే తొందరగా దొరుకుతాయి కదా, అప్పుడు కొనుక్కొని పోతా అని చెప్పిండు. ఇక వచ్చి అవైతే చెట్టు మీద కొన్ని కోళ్ళ గూట్లో కొన్ని ఉంటే అవి పట్టుకున్నాడు. జాగ్రత్తగా పట్టుకొని అవి కదలకుండా ఉండడానికి కానీ వాటి కాళ్ళకైతే తాడు కట్టేసుకొని ఒక దగ్గర పెట్టుకుంటున్నాడు. మొత్తం కూడా ఏమేమి అమ్మదలుచుకుందో ఇక అవన్నీ కూడా మా అమ్మ ఇక అక్కడ పెట్టి కొంచెం చూస్తున్నారు. ఇక మొత్తం అయితే ఒక 20 కోళ్ళ దాకా అమ్ముతుంది. ఇంకా ఉన్నాయి కానీ అవి కొంచెం చిన్న చిన్న పిల్లల్లాగా ఉన్నాయని చెప్పి ఇవైతే ఎక్కువ కేజీకి ఎక్కువ ఉన్నాయి. వెయిట్ అయితే కేజీన్నర 2 కేజీలు అట్లా ఉన్నాయి. అందుకని ఇవైతే అమ్మదలుచుకుంది. ఈ కోళ్ళన్నీ కదలకుండా ఉండడానికి అయితే ఇక కాళ్ళకు తాళ్ళు కట్టేసుకొని ఇంకా ఒక్కొక్క కోడిని వెయిట్ చెక్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ అయితే ఏ కోడి అయితే బరువు ఉంటుందో ఆ కోడి వెయిట్ చెక్ చేసుకుంటున్నాడు. మాకైతే కేజీకి 300 ఇస్తా అన్నాడు. మరి మీ దగ్గర ఎంత ఉందో కేజీ వెయిట్ నాటుకోడికి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే కొంచెం బరువు ఎక్కువ ఉన్న కోళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి ఇట్లా తెలుస్తుంది, పట్టుకొని చూస్తే బరువు ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుందని. అట్లా కొంచెం బరువు ఎక్కువ ఉన్న కోళ్ళు ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకొని ఇట్లా అన్నీ ఒక దగ్గర పక్కన పెట్టుకుంటున్నాడు. మా నాన్న అయితే ఇక ఫస్ట్ చూస్తున్నాడు, ఎక్కడ ఏమన్నా మోసం చేస్తారేమో ఇట్లా వెయిట్ చెక్ చేసే దగ్గర అని చెప్పి అట్లనే నిల్చొని చూస్తున్నాడు. ఇంకా మా అమ్మ ఏమో ఇంకా సరిపోలేదని చెప్పి కోళ్ళు కొంచెం 1/2 కేజీ తక్కువ ఉంటే మళ్ళీ ఇంకా 2 కోళ్ళు పట్టుకొని తీసుకొని వచ్చింది. ఇంకా అవి కూడా వెయిట్ చెక్ చేస్తున్నాడు. ఈ కోళ్ళన్నిటిని ఒకే దగ్గర చూసేసరికి మామిడికైతే మస్తు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఇక ఆ కోళ్ళ చుట్టే తిరుగుతున్నాడు. ఇంకా ఎటు కదలకుంటున్నాయి కదా, ఇక వాటిని పట్టుకుంటున్నాడు, వాటి చుట్టే తిరుగుతూ ఉన్నాడు. ఇంకా అన్ని కోళ్ళు వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న కోళ్ళ బుట్ట ఉంటుంది కదా, దాంట్లో అయితే ఆ తాడు విప్పి అందులో వేసుకొని వెళ్ళిపోయిండు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.